ఐ అగ్రీ, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఈజీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. అది ఆలోచించి మీరు మీకోసం రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి స్టార్ట్ ఎక్సర్సైజింగ్ ఇమీడియట్లీ, అంతే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మీల్ టు గోల్. నేను ఆల్రెడీ నా ముందు వీడియోస్లో చెప్పాను ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. నేను ఎంత కన్సిస్టెంట్గా ఫుడ్ హ్యాబిట్స్ని మార్చినా, డైట్ ప్లాన్ని చేసుకున్నా, బ్యాలెన్స్ డైట్ ఫాలో అయినా టు ఎన్ ఎక్స్టెంట్ ఇట్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్స్. బట్ బియాండ్ దట్ ఎక్స్టెంట్ మీకు రిజల్ట్స్ కావాలంటే ఎక్సర్సైజ్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. అండ్ ఎక్సర్సైజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు తిన్న ప్రతి క్యాలరీ ఖర్చు పెట్టాలి. మనం ఓన్లీ తిండి మేనేజ్ చేస్తాము బట్ బాడీని మూవ్ చేయకుండా ఉంటామంటే మన బాడీ మనకి రిజల్ట్స్ ఇవ్వదు. ఇట్ నీడ్స్ మూవ్మెంట్, అప్పుడే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇమీడియట్లీ స్టార్ట్ ఎక్సర్సైజింగ్ అలాంగ్ విత్ యువర్ డైట్ ప్లాన్స్. అంతేకాకుండా మీరు డైట్ ముందు, బిఫోర్ వర్కౌట్, ఆఫ్టర్ వర్కౌట్ ఏం తింటారన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చూస్ హెల్దీ ఆప్షన్స్. మీ స్లీప్, మీ డైట్, మీ ఎక్సర్సైజ్ కలిస్తేనే మీ బాడీ ఫిట్నెస్. అది మీరు అస్సలు మర్చిపోకూడదు, అంతే.